పూర్వకాలంలో నైమిషారణ్యంలో ధర్మార్థ కామ మోక్ష వ్రత కరత్ నిరత్తులైన మహర్షులంతా సూత మహాముని చేరి మహనీయ మానవులు కోరికలు తీరలేక కష్టాలు పడలేక పరితపిస్తూ ఉన్నారయ్యా. మరి వారి యొక్క కోరికలన్నీ కూడా తీరడానికి ఏదైనా ఒక లోకోపకారాన్ని చెప్పండి స్వామి అని చెప్పేసి సౌనకాది మహర్షులంతా కూడా ఆ యొక్క సూత మహాముని అడిగినారట. ఆ విధంగా ఆ యొక్క సూత మహాముని తెలియజేస్తూ ఉన్నాడట. మరి ఇట్లాంటి ప్రశ్ననే ఒకానొక కాలంలో ఆ యొక్క నారద మహర్షి ఆ విష్ణుమూర్తిని అడిగినాడయ్యా. ఆ విష్ణుమూర్తి చెప్పిన దానిని నేను మీకు వివరిస్తాను, శ్రద్ధగా వినండి అన్నాడట. మరి ఈ త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షి ఒకనాడు భూలోకానికి వచ్చినాడట. ఆ భూలోకంలో ప్రజలందరూ కూడా తమ కర్మఫలాన్ని అనుభవిస్తున్న సందర్భంలో, బాధలు చాలా కష్టాలు అనుభవిస్తున్న సందర్భంలో మరి ఆ యొక్క నారద మహర్షికి వాళ్ళందరినీ కూడా చూసి చాలా బాధ వేసి, మరి ఇదంతయు కూడా ఎవరు తీర్చగలరు, వీరి యొక్క కష్టాలన్నీ కూడా ఎవరు తీర్చగలరు అని ఆలోచించి దీనికంతటికీ కారణం కూడా ఆ జగన్నాటక సూత్రధారి అయిన ఆ యొక్క విష్ణుమూర్తి, దీని నుండి రక్షించేవాడు కూడా జగద్రక్షకుడైన ఆ యొక్క విష్ణుమూర్తి అని చెప్పేసి, విష్ణుమూర్తి ఎక్కడ ఉంటాడు, వైకుంఠంలో ఉంటాడని చెప్పేసి వైకుంఠానికి వెళ్ళినాడట ఆ యొక్క నారద మహర్షి. వైకుంఠానికి వెళ్ళగానే ఆ యొక్క ద్వారపాలకులైనటువంటి జయ విజయులను ఇద్దరిని కూడా దాటి లోపలికి వెళ్ళేసరికి తెల్లని పాల సముద్రంలో ఆదిశేషుని పైన పవలింపు సేవలో సాక్షాత్తు ఆ యొక్క లక్ష్మీదేవి ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన సేవ చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూసినాడట. అలా చూసిన వెంటనే స్వామి వారిని వేడుకుంటూ ఉన్నాట. ఓ శ్రీమన్నారాయణ, శంకు చక్రాలను ధరించిన వాడా, నానారత్నాభూషితాలంకార హే లోక రక్షక, దీనజనబంధో భక్తవరద, ఓ రమాపతి అని నానా విధములుగా స్వామి వారిని వేడుకున్నాడట. అలా వేడుకునేసరికి ఆ యొక్క నారద మహర్షి యొక్క రాకను చూసినటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి అంటూ ఉన్నాట, నారదా, నీ రాకకు గల కారణం ఏమిటయ్యా, నీ యొక్క కోరిక సత్వరం వివరించు, నేను నీ కోరికను నెరవేరుస్తాను అనగానే ఆ యొక్క నారద మహర్షి అంటున్నాట, స్వామి, ఈ జగత్తులో ఈ సృష్టిలో ఏ మూల ఏది జరిగినా కూడా నీకు తెలుస్తుంది కదా. మరి ఈ యొక్క భూలోకంలో ప్రజలందరూ కూడా కష్టాలతో బాధలతో అనుభవిస్తున్నారయ్యా. వారి యొక్క కష్టాలని కూడా కడతేరిపోవడానికి ఏదైనా ఒక లోకోపకారాన్ని చెప్పండి పరందామా అని చెప్పేసి ప్రార్థన చేసిన వెంటనే స్వామివారు అంటున్నారట, నాయన, నా అవతారమైనటువంటి సత్యదేవుని యొక్క వ్రతం చేసుకోమని వాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా గడ్డతెక్కిపోతాయి. అంటే సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ఎందుకు చేయాలి స్వామి, మరి దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు ఎట్లుంటాయి అని చెప్పేసి అడిగిందట. సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ఎందుకు చేయాలి, సత్యము మాట్లాడడానికి సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయాలి. సత్యం మాట్లాడితే ఏమవుతుంది, కష్టాలు వస్తాయి కదా. మరి కష్టాలు ఎట్లా పోతాయి, కష్టాలు ఎట్లా పోతాయి, సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేస్తే సత్యం మాట్లాడుతున్నప్పుడు ధర్మబద్ధంగా మనం జీవిస్తాం కాబట్టి కష్టాలు పోతాయి. అందుకే సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేయాలి. అర్థమైందా? ఈరోజు ఒక్కరోజు మనము సత్యం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం, సరేనా? అట్లా ఆ విధంగా కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి స్వామి వారు ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, సత్యనారాయణ వ్రతం చేస్తే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, దుఃఖాలన్నీ కూడా నశిస్తాయి నాయన. ఈ వ్రతము శుభ కార్యక్రమాల్లో అంటే గృహప్రవేశాలలో కానీ కళ్యాణ మహోత్సవాల్లో కానీ ఎందుకు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం కాబట్టి ఒక శపథం తీసుకుంటాం, సత్యనారాయణ స్వామి వారికి వ్రతం చేయాలని చెప్పేసి. ఆ విధంగా సత్యం మాట్లాడతామని చెప్పేసి ఆ వ్రతం చేయాలి అని చెప్పేసి చెప్తారనమాట. ఆ విధంగా సత్యనారాయణ స్వామి వారికి వ్రతం చేసుకోవచ్చు. చైత్ర మాసము, ఆ యొక్క 12 మాసాలు, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం అంటూ ఏ మాసమైనా చేసుకోవచ్చు. ఈ యొక్క సత్యం మాట్లాడడానికి ఈ రోజు ఆ రోజు అని ఏం లేదు, ఏ రోజైనా చేసుకోవచ్చు. తిది పాడ్యమి, ద్వితీయ, తదియ, చవితి, పంచమి, షష్ఠి అంటూ అమాస రోజు కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చు నాయన. మరి ఈ యొక్క వ్రతం చేసుకోదలిచిన వారు ఉదయాన్నే నిద్ర లేవాలి, స్నాన సంధ్యాదులు కూడా నెరవేర్చుకున్న పిమ్మట ఆ యొక్క పూజ గదిలో గోవు పీడతో అలికి చక్కగా రంగవల్లులు ఏర్పరిచి ఒక పీటను ఏర్పరచుకోవాలి. ఆ పీట మీద ఒక తెల్ల వస్త్రాన్ని పరిచి వస్త్రం మీద బియ్యం పోసి, బియ్యం మధ్య కలశం ఉంచి, కలశం మీద కొబ్బరికాయ ఉంచి, కొబ్బరికాయ మీద ముక్కోణంగా అమర్చబడినటువంటి రవికల గుద్దను ఉంచాలి. ఆ కలశాన్ని చేర్చి స్వామివారి యొక్క చిత్రపటాన్ని కానీ స్వామివారి యొక్క విగ్రహాన్ని కానీ చేర్చి ఉంచాలి. ముందుగా పసుపు ముద్దతో చేసినటువంటి విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలి. ఆ తర్వాత ఆదిత్యాది నవగ్రహాలను కూడా ఆరాధన చేసుకున్న పిమ్మట స్వామి వారిని కలశమందు ఆవాహనం చేసుకొని ఆయనకు అర్ఘ్య బాధ్యాతులు సమర్పించిన తర్వాత చక్కగా గోక్షీరంతో అంటే ఆవు పాలతో, పెరుగుతో, తేనెతో, నెయ్యితో, చక్కరతో చక్కగా స్వామివారిని అభిషేకం గావించిన తర్వాత
పండ్ల రసాలతో కొబ్బరి నీళ్లతో చక్కగా స్వామివారిని కడిగి తుడిచి గంధ పుష్ప అక్షతలతో అలంకరణ చేయాలయా. ధూప దీప నైవేద్యాలన్నీ కూడా సమర్పణ చేయాలయా. వచ్చిన బంధుమిత్రులతో కలిసి తమ అభీష్టాలను స్థితిగతులను నివేదించుకొని తమకు ఆయురారోగ్య ఐశ్వర్యాదులు ప్రసాదించవలసిందిగా ఆ స్వామివారిని వేడుకోవాలయా. ఇలా తీర్థ ప్రసాదాలు స్వీకరించి భోజన తాంబూలాదులు అందజేయాలయా. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళు కష్టాల నుండి కోలుకుంటారని చెప్పేసి సౌనకాది మనుషులతో సూత మామని తెలియజేసినాడు. సత్యనారాయణ భగవానికి అత ప్రథమోధ్యాయ